హలో ఆల్, వెల్కమ్ టు మోనికాస్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాని బెనిఫిట్స్ ఏంటి, మెయిన్గా ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు అనేది చెప్తాను. ఈ ఆరెంజ్ పీల్ మెయిన్గా ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ని బ్రైట్గా గ్లోయింగ్గా కూడా చేస్తుంది. ఆరెంజెస్లో వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సి అనేది మెయిన్గా స్కిన్ బ్రైటన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఫ్రెష్ ఆరెంజ్ని అయితే నేను పీల్ అవుట్ చేస్తున్నాను. ఇది మనకి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్తో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టంట్ ఫేస్ మాస్క్ లాగా యూజ్ అవుతుంది. లేదు అంటే మనం ఇదే ఆరెంజ్ పీల్ని డ్రై చేసుకొని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. అది అయితే మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆరెంజ్ పీల్ అసిడిక్ అనమాట. అంటే లెమన్, ఆరెంజెస్ ఇవన్నీ అసిడిక్ కదా. సో అన్ని స్కిన్ టైప్స్కి అయితే సెట్ అవ్వవు. నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, లేదు అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు సెట్ అవ్వదు. బట్ ఇన్స్టంట్ స్కిన్ బ్రైట్నెస్కి ఆరెంజ్ పీల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను నేనైతే. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ లేదు అంటే మిల్క్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. అండ్ ఫేస్ పైన యాక్టివ్ యాక్నే అంటే యాక్నే చాలా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి పెట్టకూడదు అనమాట. ఫేస్ పైన నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డే యూస్ చేయాలని ఏం లేదు, మనం ఇందులో బేసన్ అంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆరెంజ్ పీల్ అండ్ కర్డ్ అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ ఫేస్ మాస్క్ అనమాట. నెక్స్ట్ ఇందులో నేను 1 స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దీన్ని ఒక థిక్ పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది అప్లై చేశాక ఒక 10 to 15 మినిట్స్ అయితే చాలన్నమాట. ఎక్కువసేపు కూడా ఫేస్ పైన ఉంచకూడదు. అండ్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ. ఇలా దీన్ని మనం వీక్లీ 2 or 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ పైన మచ్చలు ఉంటాయి కదా, పిగ్మెంటేషన్, దానికి మాత్రం చాలా బెస్ట్ అనమాట ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.